2026 మాస ఫలితాల్లో జనవరి మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జనవరి మాసంలో కొన్ని అవకాశాలైతే మనకి పాజిటివ్‌గా కనిపిస్తాయి. ఏ ఏ విషయాల్లో పాజిటివ్‌గా ఉంది వృషభ రాశి వారికి అంటే, ఎవరైతే కొంత న్యూ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని అవకాశాలైతే ఈ మాసంలో వస్తాయి. అలాగే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా కొంతమంది పార్ట్నర్స్ యొక్క సహాయ సహకారాలైతే లభిస్తాయి. అయితే ఇలా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంతవరకు పార్ట్నర్స్‌ని మీరు ఎవరిని తీసుకుంటున్నారు అన్నది ఒక్కసారి చూసుకొని వృషభ రాశి వారు అడుగులు వేయాలి. ఇటు ఎవరైనా అమ్మాయిలు పెట్టుకునే బిజినెస్‌లు ఉంటాయి కదా! బ్యూటీ పార్లరు లేకపోతే శారీ సెంటర్స్ కానీ ఇటువంటి బిజినెస్‌లు కూడా పెట్టుకోవడానికి సో ఆడవారికి ఈ మంత్ అనేది పాజిటివ్‌గా ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా కొన్ని అనుకూలమైన పరిస్థితులు, అలాగే ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఈ విషయాల్లో అనుకూలత ఉన్నా కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి పై అధికారులతో కొంత మనస్తాపం అయితే ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్‌కి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా కొంత ఆపర్చునిటీస్ కానీ సో ఆ విషయంలో కొంత సహాయం లభించడం కానీ జరిగే అవకాశాలు అయితే వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మాసంలో కొంత మానసిక ధైర్యంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఖర్చులు కొంత అదుపులోనే ఉంటాయి. కుటుంబ పరిస్థితులు కూడా కొంత పాజిటివ్గానే ఉంటాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వృషభ రాశి వారి మాసంలో కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వాహనాలు కొనుక్కోవాలనుకున్న వారికి, నూతన వాహనాలు ఏమైనా కొనుక్కోవాలనుకున్న వారికి కూడా అనుకూలంగా ఉంది. కానీ స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచించి అడుగులు వేయడం అవసరం. కొంత తల్లిగారి ఆరోగ్యం కానీ, తల్లి సమానమైన వారి ఆరోగ్య యోగక్షేమాల విషయంలో కొంత వృషభ రాశి వారు శ్రద్ధ వహించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని అవకాశాలు మనం అనుకున్నట్టే కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి చక్కగా ఈ మాసంలో వృషభ రాశి వారు దక్షిణామూర్తి ఆరాధన చేయడము, దక్షిణామూర్తి శ్లోకాన్ని వినడము ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి కొంత ముందుకు సాగుతాయి వీరి ప్రయత్నాలు. ప్రేమ విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ఉంది. సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా వృషభ రాశి వారు. అవన్నీ కూడా పాటించేయండి. స్వస్తి.